రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సందర్భంగా అందరికీ కోరుతున్నాను. జై భీమ్, అంబేద్కర్ ఆలోచన విధానం. డాక్టర్ భీమరావు గారి వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి ఈనాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి డాక్టర్ భీమరావు గారి వర్ధంతి కార్యక్రమానికి మరి వారికి ముందుగా నివాళులు అర్పిస్తూ మరి బలహీన వర్గాల హక్కుల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు మరి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు. మరి భారతదేశానికే రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి మహానాయకుడు అంబేద్కర్ గారు. మరి వారు రచించినటువంటి రాజ్యాంగానికి ఇన్ని రోజులు రక్షణ లేకుండా పోయింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి మరి రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ఏకైక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని మరి వారికి మరి అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు గుర్తించి మరి ఈరోజు ఈ యొక్క అందరికీ కూడా స్వేచ్ఛను కల్పించినటువంటి నాయకుడు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తాము. డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడనేటువంటి సూత్రం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక చైతన్య స్ఫూర్తిగా నిలిచి ఈరోజు రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులు కనబర్చి మరి ఆ యొక్క హక్కుల సాధన కొరకై మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తూచా తప్పకుండా పాటించి పేదలకు భూ పంపిణీ చేసి బ్యాంకులు జాతీయకరణ చేసి అనేక గుడ్డు కూడా అన్నీ కూడా ఇప్పించినటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా అంబేద్కర్ యొక్క ముందు చూపుతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. కావున రాబోయేటువంటి రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయ సాధన కొరకై పోరాడే ఏకైక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సగౌరవంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏది ఏమైనా అంతటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం మరి బాధాకరంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ గారి కూడల్లో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆ రోజు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా
మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. 9.5 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా అణచివేతకు గురైంది. అందులో ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా అన్ని వర్గాలతో పాటు దళితులు. ఆ దళితులు మోసం చేసిన పార్టీ ఒకటి టీఆర్ఎస్ దళిత బంధుతోని దళిత సీఎం అని చెప్పి 10 ఏళ్ళు అణచివేతకు గురి చేసిన పార్టీ. భారతదేశ రాజ్యాంగ చరిత్రలో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏ రాజకీయ పార్టీ వాడుకున్నదంటే అది కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఈ 10 ఏళ్ళ నాటికి కూడా మీకు తగిన గుణపాఠం చెప్పి మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఓడిన ప్రజల పక్షాన ఉన్నది. అందులో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మన జైత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గెలిపోవటములు చూడలేదు, పదవులు చూడలేదు. ప్రజలే నాకు కావాలి, ప్రజల పక్షాన నిలబడ్డాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి సరే గెలుపోవటంలో అయితే జీవన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు అంటే ప్రజల తీర్పు తల వచ్చి మనం దాన్ని అంగీకారం ఇచ్చేవాల్సిందే. అయినా నాకు గెలుపోవడంలో అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా నా నియోజకవర్గ ప్రజల గురించి నేను కొట్లాడతా, జైత్యాల అభివృద్ధికి కొట్లాడుతున్నాడు. నేను ఒకటే సిఎల్పీకి కానీ పిసిసి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అయ్యా అతడు 40 ఏళ్ళ జీవితంలో ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి జీవనన్న గారిని అత్యున్నత స్థానంలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందులో కార్మిక విభాగం నుంచి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసే కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ, ఏది ఏమైతేనేమి బీజేపీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యూనివర్సిటీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల రిజర్వేషన్ను పొందుపరచకపోవడము దళితులంతా ఏకంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ లేదు, పిల్లలు చదువుకునే దాంట్లో రిజర్వేషన్ లేదు, అధ్యాపకుల రిజర్వేషన్ లేదు. ఇదేమన్నా అమెరికా దేశమా? అభివృద్ధి 100% అభివృద్ధి చెందిందంటే మీరు రిజర్వేషన్ ఏమన్నా చేసుకోండి. 5 యూనివర్సిటీలు ఇస్తే ఒక్క యూనివర్సిటీల కాలేజీలకు కూడా ఒక్కదానికి కూడా రిజర్వేషన్ లేదు. దళితులు ఏం కావాలి? ఎవరింట్లోకి పోవాలి? చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు లేక ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. ఇది దుర్మార్గమైన పాలనగా అంతా భావించాల్సిన అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. రిజర్వేషన్ ఎందుకు పెట్టలేదని చెప్పి కనీసము అధ్యక్షులు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఏని ఒక్కళ్ళు కూడా మా ఎస్సీలలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా నోరు మెదపకపోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాము. దీంతో నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం.